హలో గాయస్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. అదేంట్రా మళ్ళీ అదే కాస్ట్యూమ్ తో కూర్చుంటున్నారు అనుకున్నారా? దీనికి బిఫోర్ వీడియో నేను ఒకటి చేశాను 2025లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి. తర్వాత 2025లో రిలీజ్ అవుతాయి అనుకుని అలా హోల్డ్ లో పెట్టారు అనమాట. ఆ మూవీస్ డేట్ మెన్షన్ చేయకుండా హోల్డ్ లో పెట్టారు. అవి ఏంటి, ఆ మూవీస్ పేర్లు ఏంటి, ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నారు, దాని డైరెక్టర్లు ఎవరు అనేసి మనం ఇన్డెప్త్ డిస్కషన్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు తెలుసు కదా, మన రిప్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే మూవీస్ లో దాదాపు 8 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. 8 మూవీస్ లో మీకు ఏది ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారనేసి కూడా కింద కామెంట్ లో తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ చిరు గారు మూవీ. చాలా మందికి చిరు గారు అనగానే అర్థమైపోయి ఉండొచ్చు. మీరు ఆల్రెడీ టీజర్ అనేది చూశారు, విశ్వంబర. ఈ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేసి కింద కామెంట్ లో తెలియచేయండి. ఇది మనకి అంటే మెన్షన్ చేశారు జూలై 25 అనేసి. అఫీషియల్ గా వాళ్ళు ఇంకా మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు. విశ్వంబర జూలై 25 అని ఇచ్చారు. చూద్దాం ఇక మరి 25లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేసి. అలాగే సెకండ్ వచ్చేసి G2 అన్నమాట. అడవి శేషు గారు నటించిన మూవీ. అది కూడా మనకి జులై అనే ఇచ్చారు, బట్ మనకి 25లో వాళ్ళు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. 25లోనే ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. బట్ చూడాలి. అడవి శేషు గారు తీసిన అంటే G2 అంటే గూఢచారి 2 అన్నమాట. గూఢచారి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి G2 గూఢచారి 2 మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. మరి అది 2025లోనే రిలీజ్ చేస్తారా లేకపోతే 26లో రిలీజ్ చేస్తారో తెలియదు. అఫీషియల్ గా మనకి అప్డేట్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఓకే, నెంబర్ 3 వచ్చేసి మాస్ జాతర. మన మాస్ మహారాజా గారు నటించిన మాస్ జాతర అనమాట. ఎందుకో గానీ మన మాస్ మహారాజా రవితేజ గారికి పెద్ద సక్సెస్, పెద్ద హిట్లు అనేవి పడట్లేదు. మరి ఆయన కథ ఎంచుకోవడంలో తప్పుగా ఎంచుకుంటున్నారా లేకపోతే అంతకు ముందున్న ఎగ్జైట్ ఎనర్జెటిక్ తో సినిమా చేయట్లేదా ఏంటనేసి తెలియట్లేదు. కానీ సినిమాలు అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి భయ్య. రీసెంట్ గా వచ్చిన మన క్రాక్ అండ్ ధమాకా మూవీ ఇవి తప్ప ఈ రీసెంట్ గా వచ్చిన మూవీస్ కూడా పెద్దగా ఏం ఆడలేదు, ఏం బాగాలేవు చెప్పుకోవడానికి. అంటే చెప్పుకోదగ్గ మూవీస్ కాదు అవి. మరి అలాంటి మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు మాస్ జాతర సినిమా అయినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాం. అది కూడా జులైలోనే అన్నారు, 25లో ఇచ్చారు. బట్ ఇంకా మనకి దాని గురించి కూడా అఫీషియల్ గా అయితే అనౌన్స్ అయితే రాలేదు. 25లోనే రిలీజ్ అవ్వబోతుంది అని అయితే మనకు అనౌన్స్ అయితే వచ్చింది. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి ఇది ఏం చెప్పాలి, హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు. మరి ఈ మూవీ కూడా నిజంగా 25లో వస్తుందా? ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పటి నుంచి చాలా మూవీస్ హోల్డ్ లో పడిపోయాయి. ఆ మూవీస్ మరి ఇక్కడే ఉన్నాయి, మాక్సిమం ఇక్కడ ఉన్నాయి. మరి చూద్దాం ఆ మూవీస్ మరి వస్తాయా రావా. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని అనౌన్స్ కూడా 2025 అని ఇచ్చారు. బట్ ప్రజెంట్ అయితే హరిహర వీరమల్లు మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారిది 25 అని ఇచ్చారు. బట్ డేట్ అయితే వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. 5th వన్ వచ్చేసి ఇప్పుడైతే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తున్నాను, కానీ సినిమా హిట్ అయితే మాత్రం అన్ని మూసుకొని జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలి. ఓకేనా? కన్నప్ప. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండొచ్చు నేను ఆ బిల్డప్ నూకినప్పుడే. ఈ కన్నప్ప మూవీలో మన మంచు విష్ణు గారు హీరో అండ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, అలాగే ప్రభాస్ గారు ఉన్నారు, అలాగే మన మోహన్ బాబు ఉన్నారు, చాలా మంది శరత్ కుమార్ గాని, ఇలా చాలా పెద్ద పెద్ద కాస్టింగే ఉంది. కన్నప్ప మూవీ చాలా ట్రోల్స్ కూడా గురైంది. నానా తిప్పలు పడిన తర్వాత 2025లో వాళ్ళు అనౌన్స్ ఎలా జరుపుతున్నారంటే ఒకటి ముందు ప్లేట్ ఇలా పెట్టేసి తింటుంటే వాడు చేయి పెట్టబోయేటప్పటికి ఇలా లాగి కుట్టికేసేస్తారు కదా, అలా ఉందన్నమాట ప్రజెంట్ దీని పరిస్థితి అయితే. 25 అన్నారు వాళ్ళు చెప్తున్నారు, కానీ అఫీషియల్ గా డేట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూద్దాం మరి మూవీ వచ్చిన తర్వాత మాత్రం. ఇప్పుడు ఎంత ఎటకరంగా మాట్లాడుకున్నా మూవీ గురించి కరెక్ట్ డిస్కషన్, జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫెయిల్ అయింది అనుకోండి, నచ్చలేదు అనుకోండి సినిమా, 100% జెన్యూన్ గానే చెప్తాను. నచ్చలేదు వేస్ట్ మూవీ అనేసి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు మూవీ నచ్చింది ఇదే మాట్లాడతాను. ఓకే, 6th వన్ వచ్చేసి రాజా సాబ్. ఏం మాట్లాడారు రాజా సాబ్ గురించి అంటే, నాకు ఈ మూవీ గురించి ఒక అప్డేట్ తెలిసింది. ఏంటంటే హర్రర్ కామెడీ అనేసి ప్రభాస్ గారు
హర్రర్ కామెడీ మారుతి గారి డైరెక్షన్ లో. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటంటే సేమ్ మాట్లాడినండి నేను దీని గురించి, ఎందుకంటే రివ్యూలో మాట్లాడుకుందాం, ఫుల్ డిస్కషన్ తో మాట్లాడుకుందాం. ఈ 2025 లో మనం కుమ్మేయాల్సిన మూవీస్ చాలా ఉన్నాయి. అందులో రాజ్యసభ ఒకటి 25th రిలీజ్ అని ఇచ్చారు, కానీ అఫీషియల్ గా వీళ్ళు కూడా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఓకే, 7th వచ్చేసి మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే ఓజీ. ఈ ఓజీ మూవీ గురించి అసలుకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, అబ్బా వేరే లెవెల్ అన్నమాట. అసలుకి సుజిత్ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా బిఫోర్ మన సాహోకి అలాగే నెత్తిన పెట్టుకున్నారు. బట్ సాహో కథ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఆయన జస్టిఫై చేశారు. సినిమా ఫ్లాప్ అయింది, ఇక్కడ వాళ్ళకి నచ్చక ఫ్లాప్ అయింది. సౌత్ లో కొట్టాల్సిన కలెక్షన్స్ కొట్టేసింది, పెద్ద హిట్ అయిపోయింది సౌత్ లో. బట్ ఓజీ విషయంలో కూడా అలాగే జరగొచ్చేమో. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అసలుకి వేరే లెవెల్ అనమాట ఓజీ. అది కూడా 25 లోనే అని చెప్పారు, కానీ అఫీషియల్ గా మనకు అనౌన్స్ అయితే రాలేదు. 8th వన్ వచ్చేసి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి హీరో. అసలుకి ఈ సినిమా గురించి గత 3-4 years బ్యాకే జస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు వాళ్ళు. గ్లిమ్స్ అంటే లైక్ ఒక ఫోటో షూట్ లాగా ఒక పెళ్లి మండపంలో ఉండి అలా రిలీజ్ చేశారు. కానీ ఎందుకో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది చాలా రోజులు అనమాట, దాదాపు 3 years. రాజమౌళి గారు కూడా తీసుకోరు, మరి అంత లేట్ అవుతుంది, మరి ఎందుకనేసి వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు కూడా అఫీషియల్ గా మనకి డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. 2025 లో అని అయితే ఇచ్చారనమాట, బట్ అదైతే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 9 ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్. బట్ ఇదైతే మనకి అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు, బట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం. బట్ ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కుముడు ఏంటంటే మన హరీష్ శంకర్ గారు డైరెక్టర్. అసలుకి ఆయన సినిమాలు చేస్తున్నారా, లేకపోతే హీరోయిన్ కోసం చేస్తున్నారా, టైం పాస్ కోసం చేస్తున్నారా, డబ్బులు అవసరమే చేస్తున్నారా అనేసి చాలా మంది, నేను చెప్పడం కాదు, చాలా మంది రియల్ గా వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెద్ద నమ్మకాలు లేవు మాకు, ఉంటే ఓజీ, అలాగే మూవీ ఒకటి చెప్పాను కదా హరిహర వీరమల్లు వచ్చేసి క్రిష్ గారి డైరెక్షన్ లో. మాకు ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెద్దగా లేదు. మాకు రవితేజ గారితో రీసెంట్ గా ఒక మూవీ తీశారు కదా, ఆ మూవీ తోటి హోప్ అంతా పోయిందనేసి చాలా మంది అయితే నిర్వహిస్తున్నారు. బట్ ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయితే లేదు. 25th కి రిలీజ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది అన్నమాట ఫైనల్ గా. బిఫోర్ ఒక వీడియో చేశాను 25th లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి, ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది పార్ట్ 2 వీడియో. 25th లో రిలీజ్ అవ్వబోయే మూవీస్, బట్ వీటికి అఫీషియల్ గా డేట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఓకే, అనౌన్స్ చేసి 100% రిలీజ్ కున్న మూవీస్ అవి, అనౌన్స్ లేకుండా 25th లోనే రిలీజ్ అవుతాయి అని చెప్తున్న మూవీస్ లిస్ట్ ఇది అనమాట. ఫైనల్ గా ఇవే అనమాట మన మూవీస్. మీరు ఏ మూవీ కోసం బాగా ఎదురు చూస్తున్నారు, ఎగ్జైట్ క్రియేట్ చేసుకొని మరి ఎదురు చూస్తున్నారు అనేసి కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అలాగే వీడియో అనిపించదు కింద కామెంట్ లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ ని ఆదరిస్తున్నారు. దాదాపు 500 సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యాను ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.